కేసీఆర్ మరో ట్రంప్ ఇష్టారాజ్యంగా పాలిస్తే ఎవరైనా అంతే ప్రజలు పక్కన పెట్టేస్తారు. అమెరికా వద్దంటున్న సంస్థలు ఇండియాకు రావాలి, మా దగ్గర పెట్టుబడులు పెట్టండి, బ్రాండ్ అంబాసిడర్లుగా మారండి. విజన్ 2047ను రూపొందిస్తున్నాం. పబ్లిక్ అఫైర్స్ ఆఫ్ ఇండియా సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి. అయితే రేవంత్ రెడ్డి గారు భలే పోలుస్తారు కేసీఆర్ని. నిజంగా ఇష్టారాజ్యంగా పరిపాలిస్తే ఇప్పుడు కేసీఆర్ని పక్కకు పెట్టారు. 10 సంవత్సరాలు భరించినాం, రేపు ట్రంప్ను కూడా పక్కకు పెట్టేస్తారు. ఈ అమెరికా వద్దంటున్న మా దగ్గర పెట్టుబడులు పెట్టండి, బ్రాండ్ అంబాసిడర్లుగా మారండి, ప్రభుత్వం సహకరిస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. నిజంగా వద్దంటున్న దగ్గరికి పోయేదానికన్నా పిలుస్తున్న వాళ్ళ దగ్గరికి వస్తే విలువ ఎక్కువ ఉంటుంది. ఇండియాకి రండి, తెలంగాణకు రండి, పెట్టుబడులు పెట్టండి, ఇక్కడ పెట్టండి, మన దేశాన్ని డెవలప్ చేయండి. అక్కడెక్కడనో పోయి పెట్టుబడులు ఎవరు పెడుతున్నారంటే మేజర్గా దాదాపు గతంలో మన దేశంలో నుంచి కూడా అమెరికాలో పెట్టుబడులు పెడుతున్నారు. రాజకీయ నాయకులు, ప్రముఖ మాజీ మంత్రులు ఇక్కడ సంపాదించుకున్నది ఇక్కడ పెడితే బయటపడుతుందన్న ఉద్దేశంతో పోయి అమెరికాలో పెట్టుబడులు, హైలాండ్లు కొనుడు అటువంటిది. వాళ్ళు ఇక్కడికి రమ్మన్నా రారు. కాకపోతే కొందరు కొంచెం అంత పెద్ద పెట్టుబడులు కాకుండా చిన్న చిన్న పెట్టుబడులు ఉన్నోళ్ళు కూడా ఉంటారు. అంటే చిన్న చిన్న అంటే మామూలుగా మినిమం ఆ స్థాయిలో కాకుండా కొంచెం తక్కువ, అంటే కేటీఆర్ స్థాయిలో పెట్టుబడులు పెట్టేంత ఎవరికి లేరు. ఎందుకంటే ఇప్పుడు భారతదేశంలోనే అత్యంత సంపన్నుడు ఎవరైనా ఉన్నారు అంటే స్కామ్ల కుంట్ల కుటుంబమే ఉన్నది. ఆ కుటుంబం పెట్టి అంటే పెట్టుబడులు బయట దేశాలలో వేరే వాళ్ళు పెట్టాలంటే భారతీయులు అంత పెట్టుబడి పెట్టలేరు. కాబట్టి తక్కువ పెట్టుబడులు ఉన్న వాళ్ళైనా రాండి, ప్రభుత్వంతో చర్చ జరపండి, ప్రభుత్వం మీకు సహకరిస్తుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు క్లియర్గా.